ఏ రిలేషన్షిప్లో అయినా ప్రేమ అనేది ఎప్పుడూ ఓడిపోదు, జస్ట్ ఆగిపోతుంది అంతే. నాకు ఇవ్వకుండా తాగేస్తున్నావు. వీడే బంటి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సిగరెట్ తాగడం హెల్త్కి అంత మంచిది కాదు బా. ఏంటి ఇంత చిన్న గొడవకి ఇంటి నుంచి పారిపోయి వచ్చేయాలా? అక్కడ మీ డాడీ ఏమో ఇద్దరు పోలీసులను పెట్టి మరీ ఎత్తికిస్తున్నాడు. మా బావగాడు ఎవడో గుంటం తెచ్చేసుకున్నట్టున్నాడు. చెప్తా ఇటు సంగతి. ఆ అమ్మాయి లేచిపోయి వచ్చింది ఇంటి నుంచి. నన్ను లవ్ చేస్తే ఇంటి నుంచి లేచిపోయి వచ్చేయాలా అని ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. డిస్టర్బ్ చేశానా? చూశాను, కలిశాను, అర్థం చేసుకున్నాను. లవ్ చేస్తే బాగుంటుందనిపించింది. ఐ లవ్ యూ అభి. నువ్వు ఇలా సడన్గా చెప్పేసరికి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు మరీ ఎంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. అరే తప్పురా, అమ్మాయిలు అట్లా కాదురా. బాబా వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2024. ఎంత దెబ్బేసిద్దిరా అది. స్వామి వినాయక, నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన వింతలు విడ్డూరాలు చాలు స్వామి. కొంచెం కనికరిచ్చి నేను ప్రశాంతంగా ఉండేలా చూడు స్వామి. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లైఫ్లో ఇంకేం సాధించలేవు అభి. ఇట్స్ టైమ్ టు క్విట్. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. లెట్స్ బ్రేకప్. లైఫ్లో ఫస్ట్ టైం నీ మీద అసహ్యం వేస్తుంది. మళ్ళీ కలిసిందామా అభి? విడిపోవడానికి కారణాలు ఎత్తుక్కున్నా నువ్వు. ఇప్పుడు కలిసి ఉండడానికి ఒక ఛాన్స్ అడుగుతున్నావు. నువ్వు అడిగింది సలహా అయితే ఈజీగా ఇచ్చేసేవాడినేమో, కానీ నువ్వు అడిగేది ప్రేమే. వదిలేస్తున్నావా అభి? ఎప్పుడు అబ్బాయిల దేవదాసులు అవ్వాలా? మనము ఒకసారి అయిపోతే పోలా?